తనను తాను దేవుడిగా చెప్పుకునే మత బోధకుడు తన వద్ద పనిచేసే సిబ్బందిపైనే దాడి చేశాడు. మహిళని చూడకుండా చెంపలపై కొట్టాడు. ఆ మహిళతో పాటు మరో వ్యక్తిపై చేతికందిన వస్తువులతో విసిరేసి తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ప్రవక్త బాజిందర్గా ప్రచారం చేసుకునే ఈయనపై లైంగిక ఆరోపణలు రావడంతో దుమారం రేగుతోంది. తనపై పోలీస్ కేసు విచారణ జరుగుతున్న క్రమంలోనే తన కార్యాలయంలో మహిళపై వస్తువులు విసిరేసి చెంపపై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతబోధకుడిపై లైంగిక ఆరోపణలు. నిత్యం శాంతి ప్రవచనాలు వల్లవేసే బోధకుడు. చేసేవన్నీ గడ్డి కోసం తాటి చెట్టెక్కిన వ్యవహారాలే. హర్యానాలో జాట్ కుటుంబంలో జన్మించిన బాజిందర్ సింగ్ 10 ఏళ్ల కిందటి వరకు సామాన్య వ్యక్తిగానే ఉన్నాడు. తర్వాత తనను తాను మతబోధకుడిగా పేర్కొంటూ కొన్ని ప్రార్థనా మందిరాలు ఏర్పాటు చేశాడు. నిస్వార్థంగా సేవ కార్యక్రమాలు చేస్తున్నట్టు ప్రచారం జరగడంతో తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు. అయితే ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి పాపాల చిట్టా ఒక్కొక్కడిగా వెలుగులోకి వస్తున్నాయి. మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టు ఇటీవలే బయటపడింది. తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఓ యువతి అతడిపై ఆధారాలతో ఫిర్యాదు చేసింది. పంజాబ్లో ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. మతబోధకుడు బాజిందర్ సింగ్ జలంధర్, మొహాలీ తదితర ప్రాంతాల్లో చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విజ్డమ్ పేరుతో ప్రార్థనా స్థలాలు ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలో సింగ్ పేరు జనాల్లోకి వెళ్లింది. అతడికి సోషల్ మీడియాలోనూ లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గతంలోనూ బాజిందర్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. జిరాగ్పూర్ కు చెందిన ఓ మహిళ అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో 2018లో కేసు నమోదైంది. దీంతో లండన్ కు వెళ్తున్న అతడిని ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇటీవలే మొహాలీ కోర్టు వారెంట్ సైతం జారీ చేసింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమార్తెకు నయం చేస్తానని సింగ్ డబ్బులు వసూలు చేసినట్టు ఢిల్లీకి చెందిన భార్యాభర్తలు 2022లో అతడిపై ఫిర్యాదు చేశారు. 2023లో సింగ్ ఆఫీస్ నివాసంలో ఆదాయ పన్ను సోదాలు జరిగాయి. స్థానికంగా పేరున్న ఓ మతబోధకుడు తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ 22 ఏళ్ల యువతి కపూర్తలా పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో బాజిందర్ సింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులతో కలిసి 2017 నుంచి 23 వరకు అతడు ప్రార్థనా కేంద్రాలకు వెళ్లామని యువతి చెప్పుకొచ్చింది. ఓసారి తన మొబైల్ నెంబర్ తీసుకుని అప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడంది. ఆదివారంలో తన క్యాబిన్ కు పిలిపించుకుని ఒంటరిగా కూర్చోబెట్టేవాడని, ఆ సమయంలో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడంది. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే తన తల్లిదండ్రులకు హాని చేస్తానని బెదిరించేవాడంది. నేను కాలేజ్కి వెళ్లేటప్పుడు అతని మనుషుల్ని కారులో వచ్చి నన్ను అనుసరించేవారు. మీ నాన్న ఇంటికి తిరిగి రాకూడదని కోరుకుంటున్నావా, మీ అమ్మ చర్చి నుంచి ప్రాణాలతో రాకూడదనుకుంటున్నావా అని బెదిరించేవారు. తీవ్ర నిరాశకు గురైన నేను ఆ కష్టాలను ఎవరితో పంచుకోలేదు అని చెప్పింది. నల్లమందు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతుంటాడని ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది. ఎవరికైనా చెబితే తన పరువు పోతుందేమోనని భయంతో ఎవరికి చెప్పుకోలేకపోయానంది. అయితే వేధింపులు మరీ తీవ్రం చేయడంతో ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన జలంధర్ పోలీసులు విచారణ చేపట్టారు. మతబోధకుడిగా చెలామణి అవుతున్న బాజిందర్ సింగ్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యవహారంపై మహిళా కమిషన్ స్పందించింది. ఇతడి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పంజాబ్ మహిళా కమిషన్ బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశించింది. దీనిపై పంజాబ్ పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. తన ఆఫీసులో ఉన్న వారిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ వాళ్లను నోటికొచ్చినట్టు తిడుతూ వస్తువులు విసిరేస్తూ నానా హంగామా చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడ ఉన్న ఓ యువకుడితో పాటు మహిళపైన చేయి చేసుకుని దురుసుగా ప్రవర్తించాడు. వైరల్ అవుతున్న వీడియోలో తన ఆఫీసులోని వస్తువులను అక్కడున్న వారిపై విసిరికొట్టి చెంపపై కొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. ముందు ఓ యువకుని కొట్టిన అతడు అనంతరం ఓ మహిళపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ తర్వాత ఆమెపై ఓ పుస్తకం లాంటిది విసిరాడు. ఆమె దీన్ని అడ్డుకుంటే మరింత రెచ్చిపోయి చెంపలు వాయించడం మొదలుపెట్టాడు. అతడి చర్యలు అక్కడున్న వారు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆఫీసులోని సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అతడిపై పంజాబ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం. మతబోధకుడి లైంగిక వేధింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. బాధితులు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో అతని మొత్తం వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.